ఎడారిలో సెలయేరు. జూన్ 10వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పపు చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. రోమీయులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము. పౌలు అన్న ఈ మాటలు ఫలానా సందర్భంలో వర్తించకు అనడానికి వీలు లేదు. కొన్ని విషయాలు సమకూడి జరుగుచున్నవి అనలేదు. చాలా మటుకు అనే మాటే వాడలేదు. సమస్తమును అన్నాడు. అల్పమైన విషయాల నుంచి బ్రహ్మాండమైన వాటి దాకా, మామూలు సంఘటనలు మొదలు ప్రాణాపాయ స్థితుల దాకా అన్నీ ఆయన కృపలో సమకూడి జరుగుతాయి. అన్నీ మన మంచి కోసమే పనిచేస్తాయి. ముందెప్పుడూ చేస్తాయని కాదు, గతంలో చేశాయని కాదు, ఇప్పుడు చేస్తున్నాయి. ఆయన చేసే ప్రతి పనిని కోట్లాది స్వరాలు శ్లాఘిస్తూ ఉంటాయి. నీ తీర్పులు గంభీరమైనవి. ఆయన శ్రేష్టమైన నిర్ణయాలు నెరవేరుతూ ఉంటే నిలిచి చూస్తున్న దేవదూతలు చేతులు జోడించి, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. 145వ కీర్తన 17లో ఇలా అంటూ ప్రశంసిస్తూ ఉంటారు. అన్ని విషయాలు సమకూడి జరుగుతాయి. అది చాలా ఆశీర్వాదకరమైన కలయిక. ఎన్నెన్నో రంగులు వాటంతటవే కంటికింపుగా లేకపోయినా వాటిని ఇతర రంగులతో కలగలిపితే అందాన్నిస్తాయి. వివిధ రకాల సంగీత స్వరాలు, అపస్వరాలు, అపశృతులు కూడా గీతంగా కలిపితే మధురమైన సంగీతం అవుతుంది. ఎన్నెన్నో చక్రాలు, బోల్టులు కలిస్తేనే గాని యంత్రం తయారు కాదు. ఒక దారాన్ని విడిగా తీసుకోండి, ఒక నాదాన్ని, ఒక చక్రాన్ని, ఒక రంగుని తీసుకోండి, వాటిలో అందం కానీ ఉపయోగం కానీ కనబడదు. కానీ వాటిని మిగతా వాటితో కలపండి. స్వరాలను ఇతర స్వరాలతో, ఇనుప వస్తువుని ఇతర ఉక్కు పరికరాలతో జోడించండి. ఫలితం ఎంత సౌష్ఠవం నిండి ఉంటుందో చూడండి. విశ్వాసానికి ఇదే పాఠం. ఇప్పుడు నీకు తెలియకుండా దాగి ఉన్నవన్నీ ఇక మీదట నీకు తెలుస్తాయి. ఒక విశ్వాసికి 1000 శ్రమలు వస్తే దానిలో అతనికి మేలు కలిగించే శ్రమలెన్ని? 500 కాదు, 999 ప్లస్ 1. మేలుకే దేవుడు ఉద్దేశించెను అని ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనంలో వ్రాయబడి ఉంది. మేలుకే దేవుడు ఉద్దేశించాడు. జీవితంలో వన్నెల్ల పరలోకపు పసిడి నవ్వుల ఏమి ఆదరణ వాక్యం! బ్రతుకు శాంతితోతగా అనుదినం. దయలేని అన్నలు యేసేపు అమ్మినది అర్థం లేని అసూయ కార్యం కాదది. ఏళ్ల తరబడి శ్రమలు పడి గద్దెనెక్కించే దైవజ్ఞానమే ఇది. లోకమంతా సంచరించే ఆ కన్ను కరువును కనిపెట్టగలిగింది ముందుగానే. చెరసాలలో గడిపిన నిరాశ దినాలు అవి సార్థకమయ్యాయి త్వరలోనే. ఖైదీకంతా అగమ్యగోచరం. హృదయంలో పేరుకున్న నిరాశ వర్తమానపు ఆర్తనాదమే గింగురుమంది. జరగనున్నదేమిటో తెలుసా ధన్యజీవికి? ఆ చీకటి సంవత్సరాల్లో విశ్వాసం మాత్రం ఆరిపోలేదు. దేవునిపై అతని నమ్మిక చేసింది అతని 1000 మందికి దిక్కు. మీరు కాదు నన్ను ఇక్కడికి పంపింది, దేవుడే పంపాడు మంచి చెయ్యాలని. వేరే కారణం లేదు స్తుతించడానికి. సరైన కారణం ఇది. దేవుడు ప్రతిదీ ఉద్దేశిస్తాడు మంచికి. నాటి యోసేపు దేవుడే నేడు మన దేవుడు. శ్రమలను అడ్డుపెట్టడు, ఇడుముల ద్వారా ఇస్తాడు విమోచన. ఆదిలోనే అంతాన్ని చూస్తాడు. ప్రేమతో నీలో ఒక ప్రయోజనం చూస్తాడు. ఆయన చేతిలో చేయి కలిపి సాగిపో. కృప ఐశ్వర్యాలు నీ కంటబడే వరకు. మహిమ సదనం చేరిన వేళ, నడిచొచ్చిన దారంతా కనబడిన వేళ, నడిపించిన తీరు తలచి నిత్యం ఆ ప్రేమని కొనియాడు. దేవుడు మేము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.